ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి తెలియజేసుకుందాం. అది థంబ్నెయిల్ చూడగానే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అదే మనకి ఒక సంవత్సరంలో 2 అయినములు, ఉత్తరాయణము, దక్షిణాయనము అని మనకి 2 వస్తూ ఉంటాయి. ఈ రెండింటిలోనూ కూడా ఏది చాలా ముఖ్యమైనది అనే విషయం గురించి మనం తెలియజేసుకుందాం. ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా, వైదిక సాంప్రదాయం ప్రకారంగా 2 రకాలుగా చూసుకున్నా సరే రెండూ కూడా అత్యంత ముఖ్యమైనవే. కాకపోతే దక్షిణాయనంలో కొన్ని చాలా ముఖ్యమైన పండుగలు మనకు వస్తూ ఉంటాయి, ఉత్తరాయణంలో కొన్ని ముఖ్యమైన పండుగలు మనకు వస్తూ ఉంటాయి. అసలు ఈ భూమి ఆవిర్భవించినప్పుడు, ఈ ఆవిర్భావం తర్వాత భగవంతుడు తనంతట తానుగా స్వయం ప్రకటితమైనటువంటి అయినం ఉత్తరాయణంగా మనకి శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. సరే, ఆ విషయం అలా ఉంచితే ముఖ్యంగా మానవులకి ఏది ఇంపార్టెంటు అని మనం ఒకసారి చర్చించుకొని మాట్లాడుకుంటే కనుక, ఈ మానవునికి చాలా అత్యంత ముఖ్యమైనటువంటివి 2 అయినాలు కూడా. ఎందువల్ల ఈ మనిషిగా పుట్టినటువంటి మనము 2 అయినాల్లో వచ్చేటువంటి అనేక రకాల పండుగలు, పర్వదినాలు కూడా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యమైనది ఉత్తరాయణ పుణ్యకాలంలో అనేక రకాల శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దేవాలయ ప్రతిష్టలు, ఉపనయనాది క్రతువులు, అలాగే చాలా మటుకి గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వివాహాలు ఇత్యాది అనేక శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం. దక్షిణాయనంలో దేవాలయాల యొక్క ప్రతిష్టలు, ఉపనయనాలు ఉండవు, కానీ గృహప్రవేశాలు, శంకుస్థాపాలు, వాపి కోప తటాకాది వ్యవహారాలు అనేకం నడుస్తూ ఉంటాయి, చేసుకుంటూ ఉంటాం. మరి దక్షిణాయన పుణ్యకాలంలో ఎందుకు దేవాలయాల ప్రతిష్టలు అలాగే ఈ యొక్క ఉపనయనాలు ఉండవు అని ఒకసారి ఆలోచిస్తే ఈ జ్యోతిష భాగంలో మనకి విషయం తెలుస్తూ ఉంటుంది. ఈ జ్యోతిష భాగంలో ఊర్ధ్వరాశులు, అధోరాశులు అని మనకి తెలియజేయబడుతోంది. అంటే కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు అధోరాశులుగాను, ఇదంతా కూడా సూర్యుడు సంచరించేటువంటి కాలము ఇది దక్షిణాయన పుణ్యకాలంగా. మకర రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈ సూర్యుని యొక్క సంచారం చేసే కాలము ఉత్తరాయణ పుణ్యకాలంగా తెలియబడుతోంది. మళ్ళీ ఇక్కడ గ్రహాల యొక్క గతులను పరిశీలిస్తే మకర రాశి ఈ యొక్క సూర్యుడికి 6వ రాశి అవుతుంది. సింహరాశి నుంచి సూర్యుడు మకర రాశి శత్రుక్షేత్రంలో 6వ రాశిలో ప్రవేశించిన మొదలు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది. అలాగే ఈ సూర్యుడికి ఉత్తరాయణ పుణ్యకాలంలో గ్రహరాజు అయిన కారణం చేత మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన మొదలుగా ఇలాగ రోజులు గడుస్తూ, మాసాలు గడుస్తూ మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మేషరాశిలోకి ప్రవేశించినటువంటి యొక్క సూర్యుడినే ఉచ్చక్షేత్రగతుడే సంచారం చేస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం. నవగ్రహాలలో ఈ సూర్యుడికి మేషరాశి ఉచ్చక్షేత్రంగా ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. తదుపరి దక్షిణాయన పుణ్యకాలం సుమారుగా మనకి ఆషాఢ మాసంలో వస్తుంది. ఈ ఆషాఢ మాసంలో దగ్గరగా ఈ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన మొదలు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంటుంది. అక్కడి నుంచి వర్షాకాలం, ఇంకా అనేక రకాల పండుగలు కూడా వస్తాయి, చాలా ముఖ్యమైన పండుగలు. అప్పుడే మనకు తొలి ఏకాదశి, అనంత శయన ఏకాదశి అంటూ ఉంటాం. శ్రీ మహావిష్ణువు నిద్రించడానికి ఉపక్రమించేటువంటి రోజులు, చాతుర్మాస్య వ్రత దీక్ష అని కూడా చాలా ముఖ్యమైన పండుగలు ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే రోజుల్లో వస్తూ ఉంటాయి. మరి ఈ రకంగా 2 అయినాలు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కాకపోతే ఈ యొక్క ద్వాపర యుగంలో భీష్మ పితామహుడు తన తనువు చాలించినటువంటి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఈ దక్షిణాయనం ఆఖరయ్యేటువంటి రోజుల్లో యుద్ధం జరగటము, అంపశయ్య మీద ఆ యొక్క భీష్మ పితామహుడు ఉండటము, అలాగే విష్ణు సహస్రనామం కానీ ఇంకా అనేక లోకోపకారం కలిగేటువంటి కొన్ని రకాల ముఖ్యమైన సంఘటనలు కృష్ణ పరమాత్మ ద్వారా, భీష్ముడి ద్వారా ఆ కృష్ణ పరమాత్మ చెప్పించడము, అలాగే లోకహితార్థము భీష్మ పితామహుడు కూడా అంపశయ్య మీద అంతటి బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మగా చెప్పినటువంటి ఆ వాసుదేవుని యొక్క కృష్ణ పరమాత్మ యొక్క దయ వలన బాధ లేకుండా ఆ విష్ణు సహస్రనామాన్ని వ్యక్తపరచడము,
అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత భీష్మ నిర్యాణం కూడా అవ్వటం. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే కనుక సద్గతులు కలుగుతాయి, జీవుడికి ముక్తి కలుగుతుంది అనేటువంటి శాస్త్రవచనం కూడా ఉన్నది. అందుకనే దేవాలయాల ప్రతిష్టలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మానవుల్లో కొంతమంది ఉపనయనాది క్రతువులు చేసుకుంటూ ఉంటారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాదులలో. ఇందులో చూసుకుంటే కనుక ఇంకా చాలా వర్ణాలు కూడా చేసుకుంటూ ఉంటారు, ఉపనయనాలు ఉన్నాయి కొంతమందికి. వీళ్ళందరూ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేసుకుంటే అంటే అప్పుడు ఆచరించే వైదిక క్రియలకి బలం వస్తుంది. తదుపరి ఆ యొక్క జీవుడు చేసేటువంటి క్రియలన్నీ కూడా గతించిన వారికి పుణ్యలోకాలు కూడా ప్రాప్తించే శక్తి కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో రవి మకర రాశిలో ప్రవేశించిన తర్వాత ఉపనయనాలు, దేవాలయాల యొక్క ప్రతిష్టలు, చాలా ముఖ్యమైనటువంటి పండుగలు కూడా మనకి వస్తూ ఉంటాయి. మరి ఇలాగా మేషరాశి రవికి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉచ్చక్షేత్రం కనుకైతే, దక్షిణాయన పుణ్యకాలంలో రవికి తులారాశి నీచస్థానం అవుతుంది. ఇది సమసప్తక స్థానం. అలాగే రవి ఉత్తరాయణ పుణ్యకాలంలో తులారాశిలో నీచస్థానగతిరే సంచారం చేస్తూ దక్షిణాయనంలో ఉంటే కనుక, ఉత్తరాయణంలో మేషరాశిలో ఉచ్చక్షేత్రగతిరే సంచారం చేస్తూ ఉన్నప్పుడు శనికి కూడా రవిపుత్రం యమాగ్రహం అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ సూర్యభగవాను కొడుకున్నటువంటి శనీశ్వరుడు కూడా మేషరాశిని, రవికి ఉచ్చక్షేత్రం మేషరాశి అయితే శనికి నీచక్షేత్రం అవుతుంది. తులారాశి శనికి ఉచ్చక్షేత్రం అయితే రవికి నీచస్థానం అవుతుంటుంది. అలా 9 గ్రహాలకి కూడా ఉచ్చ నీచక్షేత్రాలు. ఇక్కడ శుభ పాప గ్రహాలకి కూడా ఆ విధంగా మనకి జ్యోతిషశాస్త్రంలో తెలియజేయబడుతోంది. అలాగే దక్షిణాయన పుణ్యకాలంలో మిథున కన్యారాశులకి, ఈ మిథున కన్యారాశులు ఉత్తరాయణంలో ఉంటుంది, దక్షిణంలో ఉంటాయి. బుధుడు యొక్క అనుకూలత చూసారా, గ్రహాల యొక్క సంచారం ఎంత అద్భుతంగా ఉంటుందో, రాశుల యొక్క అమరిక, సృష్టి అంతటి అద్భుతంగా మనకి క్రియేట్ చేయబడింది. దక్షిణాయన పుణ్యకాలంలో కన్యారాశి కనబడుతూ ఉంటే, ఉత్తరాయణ పుణ్యకాలంలో మిథున రాశి ఉంది. ఈ 2 రాశులకి కూడా బుధుడే ఆధిపత్యం. ఈ యొక్క బుధుడికి దక్షిణాయన పుణ్యకాలంలో కన్యారాశి ఉచ్చక్షేత్రం అయితే, ఉత్తరాయణ పుణ్యకాలంలో మీనరాశి నీచక్షేత్రం అవుతున్నది. తదుపరి శుక్రుడు యొక్క వంతు చూసుకుంటే శుక్రుడికి కూడా అంతే. దక్షిణాయన పుణ్యకాలం తులారాశి అవుతోంది, ఉత్తరాయణ పుణ్యకాలం వృషభరాశి అవుతోంది. ఈ శుక్రుడికి దక్షిణాయన పుణ్యకాలం కన్యారాశి నీచస్థానం అయితే, ఉత్తరాయణ పుణ్యకాలంలో మీనరాశి ఉచ్చక్షేత్రం అవుతున్నది. తదుపరి కుజుడు కూడా అంతే. కుజుడు చాలా అద్భుతమైనటువంటి సంచారం కలిగిస్తూ ఉంటాడు. ఇక్కడ రవి మారేటువంటి అద్భుతమైనటువంటి యోగం అంటే ఆ యొక్క ఉత్తర దక్షిణాయన కాలాలు మారేటువంటి సమయాలలో కుజుడికి మకర రాశి, ఉత్తరాయణం ప్రారంభమవుతూ ఉంటే ఉచ్చక్షేత్రం అవుతుంది మకర రాశి. దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి రోజు కర్కాటక రాశి కుజుడి నీచస్థానం. మళ్ళా కుజుడు దక్షిణాయనంలో వృశ్చిక రాశి దక్షిణాయనంలో ఉంటే మేషరాశి ఉత్తరాయణంలో ఉన్నది. అలాగే గురుగ్రహానికి ఈ గురువు దక్షిణాయనంలో ధనుసు రాశి ఉంటే ఉత్తరాయణంలో మీనరాశి ఉన్నది. మకర రాశి ఉత్తరాయణం ప్రారంభమవుతూ ఉంటే ఈ గురువుకి నీచస్థానం అవుతూ ఉంటుంది మకర రాశి. దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంటే ఈ గురుడు కర్కాటక రాశిలో ఉచ్చక్షేత్రంలో అవుతూ ఉంటుంది. చూసారా ఎంత అద్భుతమైనటువంటి అమరిక ఉన్నదో. మన చంద్రుడు ఏకరాశినాథుడు, రవి ఏకరాశినాథుడు అయినప్పటికీ చంద్రుడికి కూడా ఉచ్చరాశి నీచరాశి కూడా ఉన్న కారణం చేత చంద్రుణ్ణి ఉత్తరాయణ పుణ్యకాలంలో వృషభరాశి ఉచ్చక్షేత్రంగాను, దక్షిణాయన పుణ్యకాలంలో వృశ్చిక రాశి నీచస్థానంగా చెప్పబడుతున్నది. ఈ రకంగా రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని, మరి రాహుకేతువులకి ఛాయాగ్రహాలు కాబట్టి మీనరాశి రాహుకి, అలాగే కన్యారాశి కేతువుకి, లేకపోతే కన్యారాశి రాహుకి మీనరాశి కేతువుకి మనకి క్షేత్రాలుగా చెప్పబడుతూ ఉంటాయి. అది కొంతమంది మీనరాశి రాహు అని, కొంతమంది మీనరాశి కేతువు అని చెబుతూ ఉంటారు. ఈ రకంగా 2 ఛాయాగ్రహాలకి కూడా ఈ స్థానాలు, ఈ 2 గ్రహాలకి ఉచ్చనీచ స్థానాలు అయితే కనిపించట్లేదు. ఇటువంటి అద్భుతమైన సృష్టి మనకి సృష్టి చేయబడింది ఇలాంటి ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో. ఇక్కడ చూడండి, అందుకనే ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్రుడు మీనరాశిలో ఉచ్చక్షేత్రంలో ఉంటాడు, కుజుడు మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో ఉంటాడు, అలాగే రవి గ్రహరాజు మేషరాశిలో ఉచ్చక్షేత్రంలో ఉంటాడు, చంద్రుడు వృషభరాశిలో ఉచ్చక్షేత్రంలో ఉంటాడు,
చూసారా ఎంత అద్భుతమైన గ్రహాల యొక్క అమరిక మనకి సృష్టి ఏర్పడిందో. మరి దక్షిణాయనంలో కన్యారాశి యందు బుధుడు ఉచ్చక్షేత్రంలో ఉంటాడు, తులారాశి యందు శని ఉచ్చక్షేత్రంలో ఉంటాడు. చూసారా, అంటే ఈ రకంగా కనుక చూసుకుంటూ ఉంటే గ్రహాల యొక్క అమరికలు, గ్రహాల యొక్క కదలికలు, గ్రహాల యొక్క అద్భుతంగా ఉండేటువంటి సంచార కాలాలు ఇలా చెప్పుకుంటూ వెళితే శాస్త్రం ఎంత చెప్పుకున్నా వస్తూనే ఉంటుంది. మరి మనకి దక్షిణాయన పుణ్యకాలంలో చూసుకుంటే చెడ్డదా అంటే, దక్షిణాయన పుణ్యకాలంలో మనకి దసరా దేవీ శరన్నవరాత్రులు వస్తున్నాయి, వినాయక చవితి ఉంటుంది, వరలక్ష్మి వ్రతం ఉంటుంది. చూసారా, అలాగే దీపావళి ఉంటుంది, కార్తీక మాసం ఉంటుంది, ధనుర్మాసం ఉంటుంది. చాలా అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలన్నీ కూడా దక్షిణాయన పుణ్యకాలంలో మనకు ఉంటూ ఉంటాయి. అలాగే కాలం కూడా వర్షాకాలము, అలాగే శీతాకాలము రెండు కూడా మనకి దక్షిణాయన పుణ్యకాలంలో ఎక్కువ ప్రభావం కలిగి ఉంటాయి. మరి ఉత్తరాయణ పుణ్యకాలంలో సుమారుగా వేడి, చలి కొంచెం ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. వేసవికాలం, వర్షాకాలం ప్రారంభమయ్యేటువంటి రోజులు, ఈ మూడు కాలాల యొక్క ప్రభావము కూడా మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో కనపడుతూ ఉంటాయి. ఓవరాల్గా కాలాల యొక్క ప్రభావం వేసవికాలం ఎక్కువగా మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో గ్రీష్మతాపం ఎక్కువగా ఉంటే, మనకి వర్షాకాలం నడివి అలాగే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో కనపడుతూ ఉంటుంది. ఇలాంటి పండుగలు రథసప్తమి చూడండి, మరలా మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో వస్తుంది. రవి మకర రాశిలోకి ప్రవేశించి కుంభరాశిలోకి వెళ్ళిన తర్వాత మాఘమాసం ప్రారంభమవుతూ ఉంటుంది. అలాగే మనకి శ్రీరామనవమి, చైత్రశుద్ధ ఉగాది పండుగ, ఇట్లాగా అనేక నూతన సంవత్సర ప్రారంభ వేడుకలన్నీ కూడా మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి వెళ్ళిన తర్వాత ప్రారంభమవుతూ ఉంటాయి. శ్రీరామనవమి వస్తుంది, తొలి ఏకాదశి వస్తుంది. చూసారా, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అనేక పండగలు, దేవాలయాల యొక్క ప్రతిష్టలు, ఇట్లాగా ఉత్తరాయణము పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము కూడా రెండు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటే మానవుని యొక్క జీవితంలో. కాకపోతే శాస్త్ర ప్రకారంగా ఏమిటంటే, ముక్తి కలగాలి అంటే కనుక, అందుకనే మనకి సంక్రాంతి పండుగ నాడు పెద్దలకి పిండ ప్రదానము, తర్పణాలు, అలాగే స్వయంపాకాలు ఇవ్వడము, అన్నదానాలు చేయడము, పెద్దల పేరు చెప్పి ఇలాంటివి చేస్తూ ఉంటారు. మళ్ళీ మనకి మహాలయ పక్షం వస్తుంటుంది భాద్రపద మాసంలో. ఈ భాద్రపద మాసంలో మరలా మనకి ఈ యొక్క పెద్దల పేరు చెప్పి, ఇక్కడ చూడండి ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల యొక్క ప్రభావం చూడండి. ఈ భాద్రపద మాసం మనకి అద్భుతమైన రోజులు. ఆ రోజుల్లో మహాలయ పక్షాలలో అద్భుతంగా పెద్దల పేరు చెప్పి మళ్ళీ పండి ప్రదానాలు. భాద్రపద మాసంలో ఏదైనా కనుక మనకి పుష్కరాలు వచ్చేటువంటి అవకాశాలు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి ఆ భాద్రపద మాసంలో పుష్కరాలు కనుక వచ్చిన సందర్భాలలో, ఆ సందర్భాలలో ఎవరన్నా ఆ రోజుల్లో పూర్తిగా తెలుసుకుని, ఆ విశేషాలు తెలుసుకుని పిండ ప్రదానాలు చేయటము, పుష్కరాల్లో స్నానాలు చేయటము, ఇలాంటి శుభ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సద్గతులు కలుగుతాయని చెప్పేసి, ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టినటువంటి జీవుల యొక్క కర్మ ఫలితాలు కొంచెం బాగుంటాయని, దక్షిణాయన పుణ్యకాలంలో పుట్టినటువంటి జీవుల యొక్క కర్మ ఫలితాలు ఎంత బాగా ఉన్నా సద్గతుల కోసం కొంచెం కష్టపడాలి అని చెప్పేసి, ఇట్లా ప్రతిదానికి. అలాగే తిథివారాల్లో చూసుకుంటే శుక్లపక్షమని, బహుళపక్షమని, పగలు రాత్రి అయితే పగలు పుడితే ఒక ఫలితమని, రాత్రి పుడితే ఒక ఫలితమని, ఇట్లాగా మనకి సృష్టి అనేక రకాలుగా మనకి తెలియజేయబడుతోంది. ఓవరాల్గా చూసుకుంటే మానవుని యొక్క మనుగడ కోసమే. కాబట్టి ఈ రెండు అయినాలు కూడా చాలా అద్భుతంగానే పనిచేస్తాయి. ముఖ్యమైన పండుగలన్నీ కూడా దక్షిణాయనంలో ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాయణంలో పండుగలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క గతులు, అలాగే సత్కర్మలు ఆచరించడానికి, అలాగే ఎక్కువ ఫలితాన్ని పొందగలిగేటువంటి శక్తి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించేటువంటి పనులలో, పూజాది, హోమాది, నిత్య కార్యక్రమాలలో కలుగుతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఉత్తరాయణమైన దక్షిణాయనమైన ఈ గ్రహాల యొక్క ఉచ్చనీచ స్థానాలను బట్టి దైవికమైన కార్యక్రమాలు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎక్కువగా ఉన్న కారణం చేత మనకు కొంచెం ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు. దక్షిణాయనం కూడా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దక్షిణాయనంలో జరిగే పెళ్ళిళ్ళు, ఉత్తరాయణంలో జరిగే పెళ్ళిళ్ళు చాలా రకాల మనం ప్రభావాలు చూస్తూ ఉంటాం. చాలామంది జ్యోతిష భాగంలో ఎప్పుడు పుట్టారో అని చూస్తారు, ఏ నక్షత్రంలో పుట్టారో, ఏ రాశిలో పుట్టారో అని చూస్తారే కానీ ఆ రాశి గల వ్యక్తులు ఏ ఆయనంలో పుట్టారు, వీళ్ళు దక్షిణాయనంలో పుట్టారా ఉత్తరాయణంలో పుట్టారని కూడా చూడరు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు, మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వరకు పుట్టిన వ్యక్తులందరూ కూడా
ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టిన వ్యక్తులుగాను, కర్కాటక సింహ కన్యా తులా వృశ్చిక ధనుస్సు మకర రాశుల్లో పుట్టిన వ్యక్తులందరూ కూడా దక్షిణాయన పుణ్యకాలంలో పుట్టిన వ్యక్తులుగాను, అవి అధోరాశులు అలాగే ఊర్ధ్వరాశులు. ఈ కర్కాటక అలాగే సింహ కన్య తులా వృశ్చిక ధనుస్సు మకర రాశులు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అధోరాశులుగాను, మకర కుంభ మీన మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఊర్ధ్వరాశులుగా జన్మించిన వ్యక్తులుగాను మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా పండుగలైనా భగవంతుడు ఒకరికి మేలు చేసి ఒకరికి నష్టమేమి కలిగించడు. సృష్టి ఎప్పుడూ కూడా అన్నీ సమానంగా ఉంటాయి. సృష్టిలో సమస్తము కూడా అందరికీ సమానంగా అందుతాయి. కాకపోతే మనం సాధకులుగా మారి ఈ విశేషాలు తెలుసుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో పుడితే కనుక చేసేటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలే కానీ దాన ధర్మాలే కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది, అది మాత్రం వాస్తవం. అలాగే దక్షిణాయన పుణ్యకాలంలో కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, దాని దగ్గర భక్తి ఉండాలి. ఇవి కొంచెం శ్రద్ధ భక్తితో చేసుకుంటే దానికన్నా ఎక్కువ ఫలితం కూడా పొందొచ్చు. అది భీష్మ పితామహుడు మాత్రం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఆగి తన యొక్క అవతార సమాప్తి నిర్యాణము చెందిన సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాలానికి కొద్దిగా ప్రాముఖ్యత కనపడుతోంది దైవ సంబంధమైన కార్యక్రమాలలో అని మనం చెప్పుకోవచ్చు. సత్కర్మలు కలగాలి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అద్భుతంగా సత్కర్మలు కలుగుతాయి, జీవన్ముక్తులు కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రాల ద్వారా కూడా తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మీకు అందరికీ అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. ఏది ఏమైనా పండుగల సందర్భాల్లో చూసుకుంటే దక్షిణాయనం చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ అలాగే సత్కర్మలు ఆచరించడానికి సద్గతులు కలగడానికి ఉత్తరాయణ పుణ్యకాలం చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.